పాలాంగిచో గారి బుక్ ఒకటి చదువుతున్నాను. ఆయన రాసుకుంటూ వచ్చిన మాటలలో ఏంటనంటే, ఆయన పరిచర్య విస్తరించే కొలది గమనించండి ఏం చేశాడంటే, ఆయన ప్రార్థనా గదులు అని చెప్పి ఒక హిల్ ఏరియాలో, ఒక కొండ ప్రాంతంలో, ఆయన చర్చికి దగ్గరలో అనంట ఆ ప్రాంతములలో ప్రార్థనా గదులు అని కట్టేశాడంట ఆయన. ఎందుకంటే లక్షల మంది ఆ సంఘంలో ఉండేది. ఇప్పటికి 10 లక్షల మంది పైన ఉన్నారు నా సౌత్ కొరియాలో చర్చిలో, అది పాలాంగిచో గారి చర్చిలో. గమనించండి ఏంటి అనంటే, చాలామంది ప్రార్థనకు ప్రతిరోజు ఒకరైపోతానే ఇంకొకరు ఆ ప్రార్థనా గదులలోనికి వెళ్ళేటువంటి వారండి. ఇది ఎక్కడ గది ఖాళీగా దొరికితే ఆ గదిలో దూరిపోవడమే. అంటే అంతమంది ప్రార్థనకు వచ్చేటువంటి వారు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడానికి ఆ గదిలో ఏంటంటే పక్కన వాళ్ళ సౌండ్ ఉండదు. ఆ గదిలో ప్రార్థన చేసుకోవడానికి చాలామంది ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోయేటువంటి వారు. అద్భుతాలు అంటే చూడండి, అద్భుతాలు. వేరే వారు వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి, వాళ్ళు అడుగు పెట్టగానే స్వస్థతలు. ప్రార్థన చేయలేదు వాళ్ళు అడుగు పెట్టగానే స్వస్థతలు. వారు ప్రార్థన చేయక మునుపే వారి జీవితములలో ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సన్నిధి ఆ చోటన నిలుచుచున్నది. హల్లెలూయా. వెన్ యూ సపరేట్ ద ప్లేస్, నువ్వు ఒక స్థానమును దేవుని కొరకు ప్రార్థన కొరకు ప్రత్యేకపరిచావా, నువ్వు వెళ్ళినా కూడా ఆయన సన్నిధి అక్కడ అలాగనే ఉంటుంది. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి బాగా సెంటు కొట్టుకొని వచ్చినటువంటి తర్వాత గమనించండి, ఆ వ్యక్తి కొద్దిసేపు ఆ చైర్లో కూర్చున్నాడు అనుకుందాం. కూర్చున్నటువంటి తర్వాత కొద్దిసేపటికి ఆ చైర్లో నుంచి వెళ్ళిపోయినటువంటి తర్వాత ఆ స్మెల్ అక్కడ ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఉంటుందా? హల్లెలూయా. ఉంటుందా, వెళ్ళిపోతుందా? ఉంటుందా? హల్లెలూయా. ఎప్పుడైనా ముస్లిమ్స్ మ్యారేజ్కి వెళ్ళండి, కళ్యాణ మండపంలో మేనేజర్గా ఉన్నప్పుడు మాకు తెలిసేదనమాట. వాళ్ళ మ్యారేజ్ అయిపోయిందంటే మరుసటి రోజుకి కూడా ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. అంతగా సెంట్లు కొడతారు వాళ్ళు, బాగా కొడతారు. సో ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దెమ్, అంటే చెబుతున్నాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. హల్లెలూయా. అంటే అలాగ దేవుని యొక్క ప్రార్థన నీవు చేస్తూ ఉన్నప్పుడు ఆ సన్నిధిలోనికి ఎవరొచ్చినా కూడా వారి జీవితములలో కూడా అద్భుత కార్యములు దేవుడు జరిగించేటువంటి వాడు. హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి సంఘటన చరిత్రలో జరిగినది. స్మిత్ విగుల్స్వర్త్ గారి గురించి మీకు ఎవరికి తెలుసు? స్మిత్ విగుల్స్వర్త్ పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? దాదాపుగా 23 మందిని చనిపోయినటువంటి వాళ్ళని లేపినటువంటి వ్యక్తి. తన భార్య, ఆయన ఏదో ఒక మీటింగ్లో ఉంటే ఆయనకు న్యూస్ వచ్చింది, అయ్యా మీ భార్య చనిపోయింది. అవునా, సరే నో ప్రాబ్లం. భార్య చనిపోయిందంటే ఏం చేయాలి, అందరూ బాధపడతారు కదా. ఆయన ఏమన్నాడో తెలుసా? ఓకే నో ప్రాబ్లం, మీటింగ్ అయిపోయి పోదామన్నాడంట ఆయన. మీటింగ్ అయిపోయింది, భార్య శవం దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క శరీరం దగ్గరికి వెళ్ళిన తర్వాత పైకి లేయి అన్నాడంట. హల్లెలూయా. వెంటనే ఆమె లేచిండే భర్తను తిడతా ఉంది. హల్లెలూయా. జస్ట్ మిస్ అయిపోయింది. ఇక యేసయ్య దగ్గరికి పోతున్నా, ఆయన్ని చూడాలనుకుంటున్నా, అప్పుడే పిలిచావు నువ్వు నన్ను అనిందంట ఆమె. అట్లయితే ఇక్కడ ఉండవు, పోవాలని ఉంది అంటే నేను ఉండనీడా, వెళ్ళిపోతా నేను అనిందంట ఆమె. వెళ్ళిపో అన్నాడంట. హల్లెలూయా. జరిగినటువంటి సంఘటన దట్ మచ్ ఆఫ్ పవర్. ఆయన ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏంటి అంటే, అయ్యా మీ సక్సెస్కి కారణం ఏంటి? మీ దగ్గర అన్ని స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతుంటున్నాయి, దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి. ఆయన ట్రీట్మెంట్ మామూలుగా ఉండేది కాదండి. ఎవరైనా కడుపు నొప్పితో వచ్చారనుకోండి, మనం ఏం చేస్తామండి? కామన్గా ప్రార్థన చేస్తాం. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఒక గుద్దుతాడు కడుపు మీదనే. వాస్తవంగా జరిగేది. ఆయన మీద ఆ విధంగా కొడుతున్నాడు, ఆ విధంగా ట్రీట్మెంట్, ఆ విధమైనటువంటి హార్ష్ ట్రీట్మెంట్ ఆయన దగ్గర ఉంది అని చెప్పి అప్పట్లోనే ఆయన మీద వ్యతిరేకత కూడా ఉండేది. కానీ క్యాన్సర్ రోగాలు బాగుపడ్డాయి, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. తన్నేవాడంట కాలుతో. ఆయన తన్నించుకోవడానికే వెళ్ళేటువంటి వారు. ఏమంటే దయ్యాలను తన్నేవాడు. కాలు కింద కదా ఉండాల్సింది అది. హల్లెలూయా. ఆ వ్యక్తి ఒకసారి ఒక ప్రాంతానికి సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఒకరి ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆ తల్లి ఏం చేస్తున్నదంటే, ఆ ఇంటిని ఇచ్చినటువంటి తల్లి, తన భర్త దేవుణ్ణి నమ్ముకోలేదు, నాస్తికుడు, ఏ దేవుడన్నా నమ్మకం లేదు అతనికి, ఎవరిని పూజించేటువంటి వాడు కాదు. కానీ ఏమైనదంటే ఈమె ఆశ, నా భర్త దేవుణ్ణి నమ్ముకోవాలి, ఈ గొప్ప దైవజనుడు వస్తున్నాడు, ఎలాగైనా సరే నా భర్తను ఆ దైవజనితో మాట్లాడించాలి, సువార్త ప్రకటించాలి, నా భర్త మారాలని ప్రార్థన చేస్తూ ఉన్నదంట. మీటింగ్ ఏమో 3 రోజులు జరిగింది, ఉండేదేమో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు.
ఈయన మాట్లాడింది లేదు, ఆయన మాట్లాడింది లేదు. భార్య ఏమో దేవునికి మొరపెట్టుకుంటా ఉంది, ఎలాగైనా సరే నా భర్త మారాలి ప్రభువా కనికరం చూపు అని. మీటింగ్ ఏమో చక్కగా జరిగింది. ఈయనేమో మేడ మీద గదిలో వాళ్ళ ఇంట్లో చక్కగా పడుకున్నాడు. 3 రోజులు వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఈయన మాత్రం ఏమీ మార్పు కాలేదు. ఆమె ఇంకా బయటికి రాగానే బాధపడుకుంటూ, అయ్యా నా భర్త మారలేదు, నా భర్తకు ఏదైనా చెయ్యండి, ప్రార్థన చేయండి, సువార్త చెప్పండి అని అంటే ఆయన చెప్పాడంట, ఏం లేదు, ఈరోజు రాత్రి నీ భర్తను నేను పడుకున్నటువంటి గదిలోనే పడుకోబెట్టు అన్నాడంట. ఆ బెడ్షీట్ కూడా మార్చొద్దు అని చెప్పాడంట. ఆ గదిలో ఏది మార్చొద్దు, అలాగనే పెట్టేసి నువ్వు నీ గదిలో పడుకో, నీ భర్తను మాత్రం ఆ గదిలో పడుకోబెట్టు అన్నాడు. హల్లెలూయా. ఏమైనదో తెలుసా అండి, ఆయన ఉదయం అవ్వగానే కేకలేస్తున్నాడంట, కన్నీరు పెట్టుకుంటున్నాడంట, గుండెలు కొట్టుకుంటున్నాడంట. అయ్యో ప్రభువా నన్ను క్షమించు, నా పాపములను క్షమించు, నీ రాజ్యంలోనికి నన్ను చేర్చుకో. వెంటనే భార్య వెళ్ళి అడుగుతున్నది, ఏమైంది అని అంటే, రాత్రి నరకానికి పోయాను. ఏంటి? నరకమును గురించినటువంటి కళలన్నీ వచ్చాయి. ఎంత భయంకరంగా ఉంటున్నదో, అగ్నిగుండం ఎంత భయంకరంగా ఉంటున్నదో, అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ జంతువులు ఏ విధంగా ఉంటున్నాయో, లేకపోతే పురుగులు ఏ విధంగా ఉంటున్నాయో, ఆ యొక్క లేక్ ఆఫ్ ఫైర్ ఏ విధంగా ఉంటున్నదో, అగ్ని జ్వాలలో మనుషులు కొట్టుమిట్టాడుతుంటే, వాళ్ళ కేకలు వింటుంటే, వాళ్ళ పండ్లు కొరుకుట వింటూ ఉంటే ఇంత భయంకరంగా ఉంటుందా? ఈ చోటికి రాకుండా ఉండాలనంటే యేసయ్య ఒక్కడే మార్గము. హల్లెలూయా. ఆ చోటికి వెళ్లకుండా ఉండాలనంటే ఒక్కటే మార్గము, యేసును వెంబడించడమే, యేసుని ఎన్నుకోవడమే. హల్లెలూయా. వెంటనే తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క సన్నిధి ఆ రోజు రాత్రి అతన్ని తాకింది. ఆ 3 రోజులు ఆయన గదిలో ఉన్నప్పుడు ప్రార్థన.